పేదల ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోటే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తొలి విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నామని, లబ్ధిదారులకు ఇది పండుగ రోజని అభివర్ణించారు. సచివాలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ఆవిష్కరించారు. ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత కోసం ఈ యాప్ తెచ్చినట్లుగా సీఎం తెలిపారు. అత్యంత పేదలకే తొలి విడత ప్రాధాన్యం ఇస్తామని, ఆదివాసీలు, గిరిజనులకు ఎన్ని ఇళ్లైనా ఇస్తామని ప్రకటించారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతోని నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి యాప్ ని రోజు రిలీజ్ చేయడమే కాకుండా విధి విధానాలను కూడా సరళీకృతం చేసి, ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ఆర్థిక ఏదైనా అప్పు సప్పు చేసి కుటుంబంలో 2-3 ఉంటే ఇంకా కొంచెం మంచిగా కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు వెసులుబాటు, ఇంటి స్థలం ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా గది నిర్మించుకున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు, తద్వారా వాళ్ళు ఇంకా ఉన్నతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పి పేదలకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన సూచన మా మంత్రి గారు చేయడంతో ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా ఇది మంచి సూచన అని చెప్పి వాటిని ఆమోదించడం జరిగింది. ఈ రోజు మీరు అనుకోవచ్చు లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు, ఏ రకంగా ఎంపిక చేస్తారని. అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత. అత్యంత నిరుపేదల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. ఆదివాసీలకు ప్రత్యేక కోట, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కోట కాకుండా అదనంగా ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఐటీడీఏ ప్రాంతాలు ఉన్నాయో ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా ప్రభుత్వము పరిగణిస్తుంది. వారికి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా